నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి, రెండోది 2 ప్రోమోలు వచ్చినాయి వాటి గురించి. రీతు వాళ్ళ అమ్మ గురించి అండ్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ గురించి వచ్చిన ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. అండ్ కళ్యాణ్ ప్రోమో గురించి చాలామంది కళ్యాణ్ అభిమానులు అంటే ఈ షోని చూసి కళ్యాణ్ ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ లవర్స్‌లో సో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. పొద్దునుంచి కళ్యాణ్ ప్రోమో ఎక్కడ అని చెప్పి చాలా కామెంట్లలో అక్కడిక్కడ కనబడతా ఉంది. ఇమాన్యుల్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, ఏం మనకు ప్రోమో వేయలేదు. కానీ ఇమాన్యుల్ కామెంట్స్ కంటే కళ్యాణ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి కళ్యాణ్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు, వెయిటేజ్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఓటింగ్లో మాత్రం చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సో ఓటింగ్ గురించి మనం చాలా డెప్త్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను ఓటింగ్ పోల్లో కొన్ని విషయాలు చెప్పబోతున్నా, కొన్ని ఎవరు చెప్పని విషయాలు చెప్పబోతున్నా. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ టిల్ ఎండ్, అంటే లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు అని అంటున్నా. ఫస్ట్ రీతు వాళ్ళ అమ్మకి సంబంధించిన ప్రోమో వచ్చింది, చెప్పేసి కళ్యాణ్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుకుందాం. రీతు వాళ్ళ అమ్మ వచ్చింది, కర్ర తీసుకుని రొట్టెల కర్రీ, చపాతీ కర్రీ సంగతి చెప్తా, నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది, నీకు ఏమని చెప్పి పంపించినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి స్టార్టింగే కొంచెం వాళ్ళ అమ్మ అడుగుంది. అంటే కన్ఫెషన్ రూమ్లో ఆమెకి మైక్ ఇచ్చేసి చెప్పమ్మా అని చెప్పారు. అందుకే ఫ్రీజ్ రన్ అంటే టీవీలో కనబడుతుంది కదా, ఇమాన్యుయల్ ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, వెనక్కి వర్రి, ముంగడి వర్రి, ఉరుకుర్రి, అటు వర్రి, ఇటు వర్రి అని చెప్పి కొంచెం ఆడుకున్నది. సేమ్ రీతు వాళ్ళ అమ్మ కూడా రీతులానే, అంటే ఆ హెయిర్ స్టైల్ కానీ అదంతా కూడా లుక్ కానీ అట్నే అనిపించింది. సో మమ్మీ పోలిక అన్నట్టుగా ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత నీతో మాట్లాడను నేను అన్నట్టుగా అనడం, వచ్చింది హగ్ చేసుకుంది. ఇక్కడ రీతు వచ్చింది, హగ్ చేసుకుని ఐ మిస్ యూ అమ్మ, ఐ మిస్ యూ అని చెప్పి హగ్ ఒక కిస్ ముద్దు పెట్టేసిన తర్వాత, నిన్ను కొట్టాలి, నిన్ను చాలా ఉంది, నీకు చాలా ఉన్నాయి అమ్మో, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది, అటు రా మా పక్కకి వెళ్దామంటే పక్కకి లేదు, ఇక్కడికి లేదు, ఆ చపాతీ కర్రీ అనగానే కళ్యాణ్ తీసుకొచ్చి ఇవ్వడం, కొడతా అని చెప్పి పట్టుకోవడం, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏంది అన్నట్టుగా అంటుంటే నాకేమనిపించింది అంటే మాధురక్క చెప్పింది నిజమేనేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మాధురక్కకి ఫోన్ చేసి రీతుని డెమాన్ని మాట్లాడుకోవద్దని చెప్పు అని చెప్పి నాకు చెప్పింది వాళ్ళ అమ్మ తెలుసా, వాళ్ళమ్మ బాధపడతా వాళ్ళతోటి నాకు ఫోన్ చేయించింది అని చెప్పి సంజనక్కతోటి డిమాండ్ తోటి ఇవన్నీ మాట్లాడినప్పుడు నాకు ఏమో మరి ఊరికనే చెప్తుందా ఫేక్తుందా అన్న చిన్న డౌట్ వచ్చిండే. కానీ నాకు ఇప్పుడు వీళ్ళ అమ్మ డీల్ చేసే విధానాన్ని చూస్తుంటే కొంచెం అనిపించినట్టుంది, చెప్పినట్టుంది. అంటే వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంది, కొంచెం చాలా షార్ప్గానే ఉంది. కాబట్టి ఫోన్ చేసి వీళ్ళు వెళ్తారు కదా, వీళ్ళకి చెప్తే అయిపోద్ది, లోపల పోయి చెప్తారు కదా అని చెప్పి నెంబర్ తీసుకొని చెప్పినట్టుంది. సో అంటే అదే నీ ఆట పోయింది, డిమాన్ ఆట పోయింది, ఇద్దరు గెలుపుకు దగ్గరగా పోయేటోళ్ళు ఇండివిజువల్గా ఉంటే కలిసి ఆడితే ఇట్లా అయిందన్న సంగతి ఆమె కూడా ఉంటుంది కదా, ఫ్రస్ట్రేషన్. సో చూస్తుంటే ఆట బాగానే ఉంది, కానీ ఈ ట్రాక్ వల్లనే మొత్తం బిత్తిరి అయిపోయింది. సో అదే పాయింట్ మీదకి వెళ్ళి కొంచెం సీరియస్ అవ్వడానికి పోయింది. కానీ ఎంత సీరియస్ అవుతారు చెప్పండి, ఒక మాట ఎడిదిరిగి తల్లి అంటే క్షమిస్తుంది, అంతే అమ్మ క్షమిస్తుంది. ఏదన్నా చేయి, పిల్లలు ఏదన్నా చేయరు, క్షమించడానికి అమ్మ రెడీగా ఉంటుంది. అది ఎంత పీక్ సిచ్యువేషన్ అయినా, వాడు నేరాలు ఘోరాలు దారుణాలు చేసినా క్షమించే అమ్మ ఈ చిన్న విషయాలకి క్షమించకుండా అయితే ఉండదు. అందుకే టక్కున కర్ర పట్టుకొని వచ్చినా కొట్టలేదు కదా, పోయి హగ్ చేసుకున్నది. కొంచెం ఎమోషనల్గా అనిపించింది, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ రాగానే బీజిఎం చూడండి ఎంత బాగా చేస్తారు. అమ్మా అమ్మా నీవెన్నెలా, ఇట్లాంటి బీజిఎం రావాలి ఫస్ట్ నుంచి. ప్రతి ఒక్కరు అమ్మ వచ్చినా ఎవరన్నా వచ్చినా ఇట్లాంటి మంచి బీజిఎంలు పడితే బాగుంటుంది. ఒక్కరికి వేసారు, డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మకి వేసారు, మళ్ళీ ఇప్పుడు వేసారు. సో ఆ బీజిఎం చాలా బాగున్నది. సో ఆటోమేటిక్గా ఎమోషనల్ అయిపోతారు. ఇంకా లోపలికి తీసుకురాగానే మనకి అక్కడ కూర్చుని మనోడు చెప్పిన మాట కూడా బాగుంది. ఏది, ఇన్ని రోజులు లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, ఇప్పుడు కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అనే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాను, ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని. ఇన్ని రోజులు లక్ష్మి కొడుకు కళ్యాణ్, ఇక నుంచి కళ్యాణ్ వాళ్ళ మమ్మీ లక్ష్మి అనేలాగా చేస్తాను నేను అని చెప్పి చెప్పడం చాలా బాగుంది. కానీ సీజన్ అయిపోయిన తర్వాత ఏముంటుంది చెప్పండి, మళ్ళీ ఆయన జాబ్కి పోతే హ్యాపీ, జాబ్కి పోకుండా ఇక్కడనే ఉండి ఏదో చేస్తా అంటే మాత్రం మరి అది వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే లేదు. ఎందుకంటే చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, చాలా యాక్టివ్నెస్ కావాలి. అదంతా మరి కళ్యాణ్ లోపల ఉంటుందా ఉండదా ఏమైంది. ఫర్దర్గా ఒక 1 year వరకే ఆ షోకి ఈ షోకి అన్నిటికీ పిలుస్తారు, బాగానే ఉంటుంది. కానీ 9 months అగ్రిమెంట్ ఉంటుంది, అన్నిటికీ పిలుస్తారు. ఇది 3.5 months, అది 9 months, మొత్తం 1 year అగ్రిమెంట్ ఉంటుంది. సో 9 months పిలుస్తారు అన్ని షోలకి, 8.5 months. ఆ తర్వాత ఏంది చెప్పలేం, అగమ్య గోచరం. సీరియల్లో యాక్టింగ్ వస్తే కనుక, అంటే సీరియల్లో ఛాన్స్ వస్తే తనుజ కానీ ఇంకెవరైనా కానీ హెల్ప్ చేసి యాక్టింగ్ ఛాన్సెస్ వస్తే కనుక చేసుకుంటాడు. లేదంటే కనుక మళ్ళీ రిటర్న్ పోకపోతే అటు కాకుండా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంతోమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది, మనకు తెలిసిందే విషయం అంతా. రైట్, ఇక కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని పెట్టినాక, మరి పిచ్చోడ మనసులు ఇంత పెట్టుకున్నావారా నువ్వు, రే నీ చదువు కోసమే రా, నువ్వు బాగుపడడం కోసమే రా దూరం పెట్టింది, అక్కడ నిన్ను హాస్టల్లో ఎందుకు జాయిన్ చేసినావు, నువ్వు బాగుపడడానికి రా, అన్ని మనసులో పెట్టుకున్నావు, ఇంత మనసులో భారం పెట్టుకున్నావు అని చెప్పి అనడం. ఏంద్రా శుభ్రంగా తినరా, ఎంత బక్కగా అయిపోయినావు, ఎంత సనంగా అయిపోయినావు అని చెప్పి తల్లి ఎప్పుడైనా బక్కైనా వాటి. ఆయన ఇంకోటి చెప్తున్నా, ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడికి కుంభకర్ణుడు వచ్చినా ఆయన ఎవరు, శ్రీకృష్ణుడు ఫ్రెండ్ ఎవరు, కుచేలుడేనా, బక్క ఉంటాడు చూడండి, ఆయన బాగా పేదరికంలో ఉంటాడు చూడండి, ఆయన పేరేం పేరు,
ఆయనలాగా అయిపోతారు అంతే. బక్క అయిపోతారు అంతే. ఎంత సాలిడ్ పర్సనాలిటీ వచ్చినా ఎండిపోయినట్టే అవుతారు. అది కామన్. రైట్. సో, బక్క అయిపోయినావు అని అంటే లేదు ఇక్కడ కొంచెం టెన్షన్స్ ఉంటాయి అన్నట్టుగా మాట్లాడి, అయితే నువ్వు కప్పుతోటే ఇంటికి రావాలి ప్రామిస్ చేయి అంటే ఇట్లా ప్రామిస్ చేస్తాడు. సీన్ మాత్రం అల్టిమేట్ ఉంది. సన్నీ మచ్చ దగ్గర శశికళ అమ్మ సన్నీ మచ్చల అమ్మ కూడా ప్రామిస్ తీసుకుంటుంది. యాదికుందా? ఐ థింక్ శశికళ అమ్మ ఆమె బర్త్డే రోజు వచ్చినట్టుందా? అంతేనా? ఈరోజు శశికళ గారి బర్త్డే అంట. సన్నీ మచ్చ స్టోరీలో పెట్టిండు శశికళ గారి బర్త్డే. సో ఆ స్టోరీ చూసిన టక్కున ఈ ప్రోమో చూస్తే అది ఇది కనెక్ట్ అయింది. సో అప్పుడు సన్నీ మచ్చ తల్లికి ప్రామిస్ చేస్తాడు. తల్లి కోసం మాట ఇస్తాడు. మాట ప్రకారంగా ఆడతాడు, గెలుస్తాడు. సో ఈసారి కూడా మరి కళ్యాణ్ అట్నే గెలుస్తాడా? ఓటింగ్ పోల్స్ చూస్తుంటే డిఫరెంట్గా కనబడుతుంది. ఒకరికి ఇద్దరు కాంపిటీషన్ వచ్చేటట్టు కనబడుతుంది. మరి అంత సిచ్యువేషన్స్ ఏమైతే కళ్యాణ్కి అయితే ఎదురుగాలేవు. సన్నీ మచ్చకి ఎదురైనటువంటి హార్డెస్ట్ సిచ్యువేషన్స్ అయితే కళ్యాణ్కి ఎదురుగాలేవు. అండ్ ఈ సీజన్లోనే రైవలరీ లేదు. ఈ సీజన్లో ఉన్న టాప్ కంటెస్టెంట్ ఎట్లుందంటే, అంటే టాప్గా కనబడుతున్న కంటెస్టెంట్ ఏంటంటే ఆ రైవలరీ అనేది పెట్టుకునేది. రైవలరీ పెట్టుకుని అంటే వాళ్ళు దోస్తు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్తాన చేసేస్తుంది. కాకపోతే మీకు రైవలరీ అనేది ఉండదు. అండ్ ఉన్నది ఫీమేల్ కంటెస్టెంట్, టఫ్ ఫైట్లు గీట్లు అట్లాంటివి ఏమైనా జరగడానికి లేదు. సో రైవలరీ లేకపోవడము అండ్ ఈ సీజన్లో టిపికల్ సిచ్యువేషన్స్ రాకపోవడం, ఇవన్నీ కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. సో దీని మీదకి వెళ్ళి మరి కళ్యాణ్కి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి అమ్మకి ఇచ్చిన మాట ప్రకారంగా గెలవడా ఏం జరుగుతుందని మనం ఫర్దర్గా వేచి చూడాల్సిందే. సో మనం ఇప్పుడు ఓటింగ్ పోల్ చూద్దాం. ఓటింగ్ పోల్ చూస్తే మీకు అర్థమైంది నేను ఎందుకు ఇట్లా అంటున్నా అని. అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ సీజన్ కూడా కామన్ మ్యాన్ ఎంట్రీ కోసం అగ్ని పరీక్ష సీజన్ 2 సేమ్ MTV రౌడీస్ లాగా ప్రతిసారి కూడా ఇట్లాంటి షోను ఒకటి కండక్ట్ చేసే ఉద్దేశంలో మేనేజ్మెంట్ ఉంది. ఎట్లంటే ఇట్లా కామన్ మ్యాన్స్ వస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. చూద్దాం అది ఉద్దేశమా దురుద్దేశమా, ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. సో ఇప్పటికైతే ఈ సీజన్లో రేటింగ్స్ బాగానే వస్తున్నాయని అంటారు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రేటింగ్స్ బీభత్సంగా ఏం లేవు. ఓకే, గుడ్ రేటింగ్స్. సీజన్ 4ని దాటేసే రేటింగ్స్, సీజన్ 7ని దాటేసే రేటింగ్స్ అనేది అంతా కూడా హంబక్ ఉత్తదే. డైలీ రేటింగ్స్ వేరే ఉంటాయి. TVR రేటింగ్స్ కాదు, TRP రేటింగ్స్ అనేది ఉంటాయి. అవి అంత టాప్ నాచ్ రేటింగ్ తోటి ముందరికి పోతున్నట్టుగా ఏం లేదు. గుడ్ రేటింగ్ అయితే వస్తుంది. సీజన్ 8 తోటి కంపేర్ చేస్తే కనుక మంచి రేటింగ్సే వస్తున్నట్టుగా. సీజన్ 6 సీజన్ 8తో కంపేర్ చేస్తే గుడ్ రేటింగ్స్ వస్తున్నట్టుగా. ఎందుకంటే బీబీ టీం చాలా కష్టపడ్డదబ్బా. ఈ టీంలో ఈ సీజన్లో ప్రతి వారము, ప్రతి రోజు, ప్రతి నామినేషన్, ప్రతి గేమ్ కొత్తగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అస్సలు డిఫరెంట్ మోడ్లోకి తీసుకుపోవడానికి చాలా కష్టపడ్డారు. వెరీ నైస్. వాళ్ళ ఎఫర్ట్స్కి మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి. సరే, లేట్ చేయకుండా ఓటింగ్ పోల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. మనం బయట చూస్తున్నట్టుగా కళ్యాణ్కి బీభత్సంగా ఓట్లు పడుతూ ఇమాన్యుల్కి ఓట్లు పడకుండా, అంటే బయట పోల్చులు ఎట్లుంది, కళ్యాణ్కి 34%, 35% ఉంటే ఇమాన్యుల్కి 24-25% తోటి, అంటే 10%, 8% డిఫరెన్స్ తోటి అన్ని పోల్స్లో కనబడతాడు. అట్లా లేదట. అరే నీకెవరు చెప్పారు భయ్ అంటే డెగ్జిమస్ మీడియాస్ దగ్గర నుంచి మనకి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి. అందులో భాగంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ టైంలో మిస్డ్ కాల్ ఓట్స్ గట్టిగా పడ్డాయి. చాలా గట్టిగా ఊళ్ళల్లోంచి మిస్డ్ కాల్ ఓట్స్ పడుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిందే. అప్పుడు మనం గట్టిగా మాట్లాడుకున్నాం. లైక్ దట్ ఓటింగ్ అనేది ఇప్పుడు ఇమాన్యుల్కి పడుతుంది అనేది ఇన్ఫర్మేషన్. ఎందుకు పడుతుంది ఇమాన్యుల్కి అని అంటే, ఇప్పుడు మన ట్రూ బిగ్ బాస్ ఆడియన్స్ లెక్క ఈ బిగ్ బాస్ టర్మినాలజీ ఉంటుంది కదా, జెన్యూనిటీ, ఏమది సేఫ్ గేము, ఇదేంది ఇట్లా రకరకాల స్ట్రైట్ గేము, ఫ్రంట్ ఫుట్ ఆడడం, మన్ను మశానికి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ లేని ఊళ్ళల్లో టీవీలలో చూసే అమ్మలు, అక్కలు, అన్నలు, పెద్దోళ్ళు, బాబాయిలు, పిన్నిలు, అట్లా ఆ బ్యాచ్ ఎంత ఉంటుంది కదా, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా టీవీలో చూస్తారు. చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఈ ఇమాన్యుల్ అనే పిల్లగాడు రాక నామినేషన్లకు వచ్చిండు, నాగార్జున సార్ మొన్న ఏమని చెప్పిండు, రాక వస్తే మరి నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో, మరి ఇట్లా రాక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పి అన్న మాటలు వాళ్ళకి యాదుకుంటాయి. అరే ఈ పిల్లగాడు ఇప్పుడు నామినేషన్లకు వచ్చిండట్రా, ఇప్పుడు వేయపోతే ఓడిపోతాడట్రా, అప్పుడు పల్లవి ప్రశాంత్ టైంలో కూడా అందరం వేసినాం కదా, అట్లా వేద్దాం అన్న సెన్స్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ తీసుకుని ఆయన ఫోన్లో కొట్టేసే రకంగా ఉంటారు. అంటే సింపుల్గా నాలెడ్జ్ ఎవరికి లేదు, ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంది. కానీ ఈ బిగ్ బాస్ టర్మినాలజీ, ఈ బిగ్ బాస్ ట్రూ ఆడియన్స్, ఏదైతే ఘోరంగా బిగ్ బాస్ పిచ్చోళ్ళందరూ మనసంటోళ్ళం ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అరే వీడికి ఈ గేమ్లో ఇట్లా అన్నాడు, ఆ తర్వాత ఇట్లా చేసిండు, గట్లా చేసిండు. వాళ్ళకేముంటాయి, అరే రోజు నవ్విపిస్తాడు రా పిల్లగాడు, ఒక పావు గంట అర్ధగంట నవ్విపిస్తాడు, ఆటలలో అన్నిటిలో వెళ్తాడు రా పిల్లగాడు, ఎంత ముద్దుగా ఆడతారు, అన్ని గేములలో ఫస్ట్ వస్తాడు రా, ఫస్ట్ వస్తాడు, ఎంత మంచిగా ఆడతాడు రా పిల్లగాడు, ఎవరితో కొట్లాడ కూడా పెట్టుకోడు, అరే అందరితో మంచిగా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, జోకులు వేస్తాడు, జోకులు మాట్లాడతాడు, అరే మంచి పిల్లగాడరా, అరే మస్తు పేదోడట్రా, పేదోళ్ళ నుంచి వచ్చిండట, అరే గోంగూర కట్టలు అమ్ముకుని అని చెప్పినరా, మొన్న పిల్లగాడు చూసినా అంత కష్టపడి వచ్చిండట అని ఓటేసే రకం. అంటే ఆ కైండ్ ఆఫ్ ప్యూర్ సింపుల్ లాజిక్లెస్ మ్యాజిక్లెస్ ఇట్లా ఇలట్లా అనేటి ఏమీ లేకుండా చూస్తే, సింపుల్గా చూస్తే ఆ ఇమాన్యుల్ బాగా ఆడతాడు అందరికంటే. సో ఇమాన్యుల్కి ఓటేద్దాం అనే కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు చూడు ఊళ్ళల్లోంచి, ఈ మన లెక్క క్యాలిక్యులేషన్స్ ఉండే వాళ్ళకి. సింపుల్ ఆట బాగా ఆడతాడు, గెలుస్తాడు, మంచిగా ఉన్నాడు, జోకులు వేస్తాడు, అందరితో మంచిగా ఉన్నాడు, చాలా ఓట్లేద్దాం. ఆ కైండ్ ఆఫ్ మిస్డ్ కాల్ ఓట్స్ అప్పుడు పల్లవి ప్రశాంత్ టైంలో కూడా ఆటలు బాగా ఆడతాడు, అందరితో మంచిగా ఉన్నాడు అని చెప్పి ఓట్లు పడ్డాయి చూడు. లైక్ దట్ ఓటింగ్ అనేది గట్టిగా పడుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఇది 100% ట్రూ అని కూడా నేను చెప్పాను. కానీ ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది. అప్పుడు ఏదైతే జరిగిందో సింపుల్‌గా అట్నే జరుగుతుంది. మంచి ఓటింగ్ పడుతుంది, గట్టి ఓటింగ్ పడుతుందని ఉంది. సో ఈ లెక్కన చూస్తుంటే విన్నర్ రేస్‌లో తనుజ, కళ్యాణ్ మాత్రమే ఉన్నారని మనం పోల్స్ చూసి, ఈ యూట్యూబ్ పోల్స్, ఇన్‌స్టాగ్రామ్ పోల్స్ చూసి అనుకుంటే పొరపాటే. లేదు అవి కరెక్ట్ కాదా అంటే శాంపుల్ ఖచ్చితంగా నమ్మదగ్గ శాంపులే కనబడుతుంది. మనకు 4,00,000, 5,00,000 ఓట్లు పడ్డా నమ్మదగ్గ శాంపులే కనబడుతుంది. అట్లని చెప్పి ఆ 4,00,000 మంది యూట్యూబ్‌లో టిక్కు అని ఒత్తి అట్లా గిట్లా కనబడంగానే తనుజ అని ఒత్తి, కనబడంగానే కళ్యాణ్ ఒత్తి, కనబడంగానే ఇమాన్యుల్ ఒత్తే వాళ్ళంతా హాట్‌స్టార్‌లోకి వచ్చి ఓటేసి మిస్డ్ కాల్ ఓట్స్ వేసే సినిమా ఉందంటే కష్టం. మిస్డ్ కాల్ ఓట్స్ మాత్రం కష్టం. ఎందుకంటే ఎవరికైనా హాట్‌స్టార్‌లోనైనా ఓట్లు ఎత్తారు కావచ్చు. హాట్‌స్టార్‌లో చూసే బ్యాచ్ అంతా హాట్‌స్టార్‌లో ఇస్తుంది. టీవీలో చూసే బ్యాచ్ మిస్డ్ కాల్స్ ఇస్తుంది. సో ఆ మిస్డ్ కాల్ ఓటింగ్ అనేది చాలా ప్లస్ అవుతుంది విన్నింగ్కి, చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నేను చెప్తున్నా, మీరు ఎవరైనా కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ కావచ్చు, భరణి అన్న ఫ్యాన్స్ కావచ్చు, సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ కావచ్చు, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, సంజనక ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా మీరు మీ కంటెస్టెంట్ని విన్నర్ రేస్లో చూద్దామని అనుకుంటే మిస్డ్ కాల్ ఓట్స్ కూడా చాలా మ్యాండేటరీ అవుతాయి. సో ఈ లెక్కన ఇమాన్యుల్కి గట్టి ఓటింగ్ పడుతుంది. విన్నర్ రేస్లో ముగ్గురు ఉన్నట్టుగానే అని భావించాల్సిందే. ఇక ఇప్పుడు ఈ ప్రజెంట్ నామినేషన్లో తనుజ లేదు, కానీ కళ్యాణ్ వర్సెస్ ఇమాన్యుల్ నడుస్తుంది ఓటింగ్లో. ఇప్పుడు కళ్యాణ్ మంచోడా, ఇమాన్యుల్ మంచోడా అంటే ఇద్దరు మంచోళ్ళే. కళ్యాణ్ గేమ్స్ ఆడతాడా, ఇమాన్యుల్ గేమ్స్ ఆడతాడు, కళ్యాణ్ ఆడతాడు, ఇమాన్యుల్ ఆడతాడు. విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే ఖచ్చితంగా ఇమాన్యుల్కి 100% ఉంటుంది. ఎందుకంటే తోపు లెక్క ఆడతాడు. ఏ గేమ్ ఓడిపోలేదు స్టార్టింగ్ నుంచి కూడా. అంటే ఓడిపోయినా కానీ 1-2 గేమ్స్ ఓడిపోయినా కావచ్చు, మొత్తం టోటల్గా లెక్కేసుకుంటే 100 గేమ్లు ఆడితే 98 గేమ్లు గెలిచినట్టే ఉంటుంది. అన్ని గేమ్లలో గెలుతాడు. కళ్యాణ్ అట్లా గెలిచిండంటే లేదు. కొన్ని ఇట్లా గెలిచిండు, కొన్ని ఇట్లా ఓడిపోయాడు, కొన్ని వారాలు చక్కగా ఆడలేదు, కొన్ని వారాలు బాగా ఆడిండు. అండ్ రీసెంట్ టైమ్స్లో తనుజ దగ్గర కూడా ఓడిపోయిన సందర్భాలే ఉన్నాయి. సో మనోడి విన్నింగ్ పర్సంటేజ్ తక్కువ. కాకపోతే ఏంటంటే మనోడి ఎమోషన్లు చూపించడము, మనోడి ట్రాక్ ఒకటి ఇట్లా థర్డ్ వీక్లో బాగా ఆడిండు అబ్బా. థర్డ్ వీక్లోనే కదా, ఆ థర్డ్ వీక్ రెడ్ టీంలో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఆడినప్పుడు బాగా ఆడతాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాక్ రికార్డులు ఘోరంగా ఆడిన రోజులు అయితే ఉండయి. కాకపోతే ఏంటంటే ఎమోషనల్గా కొంత కనెక్ట్ అయ్యారు. సోల్జర్ అనే ఒక పాయింట్ ఒకటి పెట్టుకున్నారు. సోల్జర్ అని చెప్పి సోల్జర్ లెక్క కనెక్ట్ అయ్యారు. దాంతోపాటుగా ఈ ఎమోషన్స్ అంటే బాధపడాలు, ఏడవడాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటి వల్ల బాగా కనెక్ట్ అయ్యారు. అదే ఇమాన్యుల్ దగ్గర ఏంటంటే ఓడిపోవడం అనేది లేకపోయేసరికి ఏడుపు అనేది తక్కువ అయిపోయింది. ఓడితేనేమో కళ్ళకి నీళ్ళు వస్తాయి, గెలిచినాక ఏడుకెళ్ళి వస్తాయి. ఆయన క్యాప్టెన్గా మళ్ళీ ఉండడం, నామినేషన్లో రాకపోవడం, నామినేషన్ లేకపోవడం వల్ల స్ట్రెస్ లేకుండా ఉండడం, చాలా పీస్ఫుల్గా అందరితో నవ్విస్తూ ఉండడంతో ఎమోషన్స్ చూపించడానికి, వేరియేషన్ చూపించడానికి లేదు. సింపుల్గా తన జర్నీ ఏంటిది అనేది మన అందరికీ తెలుసు. అంటే చాలా పేదరికం నుంచి వచ్చిండు, తినడానికి తిండి లేకుండా గుడిసెలకి వెళ్ళి వచ్చిండు, గోంగూర కట్టలు అమ్ముకోండి, ఇవన్నీ ఈ మధ్య కాలంలో వినబడ్డాయి. స్టార్టింగ్ నుంచి అవి కూడా వినబడలే. ఎందుకంటే కంప్లీట్గా తన ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉన్నాడు కాబట్టి అంత కనెక్ట్ కాకుండా ఉన్నారన్నట్టు. మన ట్రూ బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, కరడుగట్టిన బిగ్ బాస్ లవర్స్ అందరికీ ఏంటంటే ఇవన్నీ కావాలి. ఎమోషన్స్ కావాలి, ఏడుపులు కావాలి, పెడబొబ్బులు కావాలి, ఛాతీలు బాదుకోవాలి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేవు. తన దగ్గర నుంచి ఏంటంటే అంటే ఏడుస్తుంది. ఏడ్చేసరికి అట్లా కనెక్ట్ అవుతారు అన్నట్టు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. మన వాళ్ళు బేసిక్ ఏంటంటే లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ గట్టిగా ఇస్తారు. ఎట్లా అంటే వాళ్ళు ఏడిస్తే లోట్ల రూపంలో సపోర్ట్ ఇస్తారు. లైక్ దట్ తనుజకి జరిగింది, కళ్యాణ్కి జరిగింది, కానీ ఇవన్నీకి జరగలే. సో ఇది జరుగుతున్న కథ. సో ఇప్పుడు మనకు ఉన్న వాళ్ళల్లో ఎవరికి టాప్ ఓటింగ్ ఉంది? కళ్యాణ్కి టాప్ ఓటింగ్ ఉంది అండ్ ఇమాన్యుల్కి తక్కువ ఓటింగ్ లేదు. ఇద్దరికి ఈక్వల్ ఓటింగే ఉంది. కానీ బయట పోల్స్ చూస్తుంటే కళ్యాణ్కి గట్టిగా కనబడుతుంది, ఇమాన్యుల్కి తక్కువ కనబడుతుంది. బయట కళ్యాణ్కి ఈ హాట్‌స్టార్ ఓటింగ్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అట్లలో పోల్స్లో అన్నిట్లలో చాలా టాప్లో కనబడుతుంది. ఇమాన్యుల్కి అక్కడ మిస్డ్ కాల్ ఓట్స్ పడుతున్నాయి అనేది ఇన్ఫర్మేషన్. సో ఇమాన్యుల్, కళ్యాణ్ ఇద్దరు ఈక్వల్ పర్సెంటేజ్ చేసుకుందాం, చెరో 25% చేసుకుందాం అబ్బా, ఓ పని అయిపోద్ది. ఇద్దరు టాప్లో కనబడతారు. ఇక మధ్యలో ఉన్న లెవెల్ అంటే ఒకటి భరణి అన్న, 2 డెమన్ పవన్. భరణి అన్నకి స్టార్టింగ్లో అంటే ఫస్ట్ ఉన్నప్పుడు కూడా పెద్ద కనెక్ట్ కాలేదు, కానీ ఈ మధ్య కాలంలో కొంత పాజిటివిటీ వస్తుంది. అండ్ ఇవాళ వాళ్ళ కూతురు వచ్చేది కూడా కొంత పాజిటివ్గానే ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే ఆయన స్టార్టింగ్ నుంచి సీరియల్ ఆర్టిస్టు, కొంచెం వెనకటి నుంచి అందరికీ తెలిసిన మొహము. అయితే ఆయనకి స్టార్టింగ్లో అంత పెద్దగా ఏం పాజిటివిటీ లేదు, కానీ ఈ మధ్య కాలంలో ఈ బంధాలన్నీ పక్కన పెట్టి తను ఫ్రీగా కనబడడం, తను రెగ్యులర్గా కొంచెం యాక్టివ్గా ఉండడం, టాస్కులలో కూడా పర్ఫామ్ చేయడం, ఇట్లాంటి అన్నిటితోటి ఏంటంటే అంటే ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్లో కూడా బాగా యాక్టివ్గా ఉండడం, ఇటువంటి అన్నిటితోటి ఆయన కొంచెం పాజిటివిటీ అయితే పెరిగింది. ఇప్పుడు ఈ టోటల్గా ఈ ఫ్యామిలీ వీక్లో తనజ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా భరణి అన్నకు వెయిటేజ్ ఉంటుంది. అదే ఉన్నది దివ్యానికిత వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా భరణి అన్నకు వెయిటేజ్ వస్తుంది. సుమన్ శెట్టి అన్న ఫ్యామిలీ వచ్చినా భరణి అన్నకు వెయిటేజ్ వస్తుంది. మనం అనుకున్నట్టుగానే వచ్చింది కూడా. సో ఇవాళ మళ్ళీ అంటే అన్ని రకాలుగా భరణి అన్నకు కొంత ప్లస్ ఉంది కాబట్టి, అండ్ భరణి అన్న కూడా ఈ మధ్య కాలంలో రీ ఎంట్రీ తర్వాత మొన్న 2 వీక్స్ నుంచి చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆయనకి ఓటింగ్ అయితే గట్టిగానే పడుతుంది. సో ఆయనకి మిడిల్ ఓటింగ్ అంటే దాదాపు 15%, 13-14% తోటి, సేమ్ డిమాండ్ పవన్ కూడా అంతే 15, 14, 13% తోటి కనబడతారు. సో వీళ్ళిద్దరు కూడా
మిడిల్‌లో ఉన్నారు. అండ్ డెమాన్ పవన్‌కి పెరగాలి ఓటింగ్ అని మళ్ళీ మొన్న ఒక పెంట పెట్టుకున్నాడు. అబ్బా! రీతూ చౌదరి, డెమాన్ పవన్ పంచాయతీ లేకపోతే అతను విన్నింగ్ రేస్‌లో దూసుకుపోతాడు అనుకునే తోడు సడెన్‌గా మళ్ళీ ఆ చిన్న పంచాయతీ వల్ల మొత్తం నెగెటివ్ అయినట్టుగానే అది లేకపోతే గనుక వేరే రేంజ్‌లో పోయేటోడు. అసలు ఆ పంచాయతీ లేకుండా పాపం వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పలేకపోయింది. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పడానికి రాదు. చెప్పలేకపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన కూడా వెరీ నైస్ క్యాండిడేట్ కానీ ఆ చిన్న చిన్న పంచాయతీల వల్ల కంప్లీట్‌గా పోగొట్టుకున్నాడు. అబ్బా! ఏం చేస్తాం చెప్పు. ఇక డెమాన్ పవన్‌కి చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళ అమ్మ వచ్చినా చెప్పలేకపోయింది. ఇక చెప్పేటోళ్ళు లేరు కూడా. ఎవరు చెప్పారు అంటే స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆ మాదిరక్క వాళ్ళందరూ చెప్పారు కానీ ఆయనకేం అర్థం కాలే, ఎలగలేదు. ఇక అంతే ఇక. అదే నిన్న మన దివ్యనికిత వాళ్ళ మమ్మీ చెప్పినట్టు డెస్టినీ డ్రైవ్స్ అంతే. ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది అంతే. మనం ఏదో మార్చాలి, మన క్యారెక్టర్ మార్చాలంటే అవుతుందా? కాదు. లైక్ దట్ డెమాన్ పవన్ పరిస్థితి అట్లా ఉంది. మధ్యలో ఉన్నాడు అబ్బా. రైట్. నెక్స్ట్ సంజన అక్క అండ్ దివ్యనికిత వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి మరీ పెద్ద డిఫరెన్షియేషన్ ఉంటుందా అని అంటే సంజన అక్కకి ప్లస్ ఉంటుంది. బేసిక్గా అంటే సంజన అక్కకి ఎందుకు ప్లస్ ఉంటుంది అంటే సంజన అక్క స్టార్టింగ్లో చూపించిన ఆ పర్ఫార్మెన్స్కే స్టార్టింగ్లో 2-3 వీక్స్ తన పర్ఫార్మెన్స్కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇప్పటికీ డై హార్డ్ ఫ్యాన్స్ సంజన అక్క కోసం డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. తన జెన్యూనిటీ, తన ఫ్రాంక్నెస్, అంటే ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ ఫ్రాంక్గా మాట్లాడే రకము, ఒక సీరియస్గా అంటే ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నట్టుగా మాట్లాడే రకం, అబద్ధాలు చెప్పుడు, దాచిపెట్టడం ఇట్లాంటివి కాకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే రకం కాబట్టి సంజనక్క అంటే చాలామందికి ఇష్టం ఉన్నది ఇప్పటికీ. సో సంజన గారి ఓటింగ్ అట్నే కంటిన్యూ అవుతుంది. సో సంజన గారు ఎలిమినేట్ కారేమో అనుకుంటున్నా. దివ్యనికిత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. మేబీ చెప్పలేం మరి. దివ్యనికితకి ఈ మధ్య కాలంలో ఓటింగ్ పెరిగిపోయి గట్టిగా ఓటింగ్ పడితే కనుక చెప్పలేం. నిన్న వాళ్ళ మమ్మీ పర్ఫార్మెన్స్కి ఏమైనా నచ్చి ఓటేస్తే కూడా చెప్పలేం. అది జరగదు. బేసిక్గా ఫ్యామిలీ వచ్చి ఫ్యామిలీ అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తే ఫ్యామిలీ వల్ల ఓటింగ్ అనేది పెరగదు. అదే ఫ్యామిలీ వచ్చి ఎమోషనల్ అయిపోయి ఏదన్నా ఒక అద్భుతమైన డ్రామా జరిగితే కనుక అప్పుడు ఓటింగ్ ఏదైనా పెరగవచ్చు, కానీ ఎంటర్టైన్ చేసినంత మాత్రాన ఓటింగ్ పెరగదు. ఇదే బాధ. ఎంటర్టైన్ చేస్తే ఓటింగ్ పెరగదు. ఎమోషనల్ ఇప్పుడు ఈవెన్ చెప్పండి, ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తే వ్యూస్ పెరిగాయి. అదే ఎమోషనల్, సీరియస్ అట్లాంటివి ఏమైనా చేస్తే కనుక వ్యూస్ పెరుగుతాయి. అట్లా అది ఒక రకం అన్నట్టు. మనకేంటంటే స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం, స్ట్రెస్ రిలీఫ్ అనేది ఇష్టం ఉండదు. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే స్ట్రెస్ తీసుకుంటుంది. స్ట్రెస్ని రిలీఫ్ చేసేటోళ్ళ కంటే స్ట్రెస్ని ఇచ్చేటోళ్ళు అంటే ఇష్టపడతా ఉంటున్నట్టు అదొక ఫీల్. ఆ స్ట్రెస్లో ఆనందం పొందుతూ ఉంటారు. అది. సో ఇప్పుడు దివ్యనికిత డేంజర్ జోన్లో ఉంది. సో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. రేపు ఒక్కరోజు ఓటింగ్ ఉంది, ఈరోజు రేపు. సో ఓటింగ్ వేసుకునే అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు సంజనక్క ఫ్యాన్స్ అయితే సంజనక్కకి, దివ్యనికిత ఫ్యాన్స్ అయితే దివ్యనికితకి, డెమాన్కి, బర్నీ అన్నకి, ఇమాన్యుల్కి, కళ్యాణ్కి ఎవరికి ఫ్యాన్స్ అయితే వాళ్ళకి ఓటేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మరి నలుగురిది ఈరోజు కవర్ అయిపోద్దా, మరి రేపటికి పోస్ట్పోన్ చేస్తారంటే చెప్పలేము. నలుగురిది కూడా కవర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్కి 10 నిమిషాలే ఉంది, 10 నిమిషాలు ఈజీగా అయిపోద్ది. అండ్ రీతూ చౌదరికి 15 నిమిషాలు ఉంది, 15 నిమిషాలు, 25 నిమిషాలు. ఆ తర్వాత మన భరణి అన్నకు 15 నిమిషాలు ఉంది, 30-40 నిమిషాలు. ఇక మన ఈ ఆసామి మనోడికి 25 నిమిషాలు ఉంది. సో అది ఒక 20 నిమిషాలు వేస్తారు, కథం అయిపోద్ది కదా. అక్కడికి 55 నిమిషాలు ఎపిసోడ్. సో అది కూడా కాకపోయినా ఇంకా క్రిస్పీ చేస్తారు కాబట్టి, అందులో మెయిన్ పాయింట్స్ క్రిస్పీ చేస్తారు కాబట్టి ఈజీగా ఈ ఎపిసోడ్లో మొత్తం వచ్చేసి రేపు క్యాప్టెన్సీ టాస్క్ జరిగే ఛాన్స్ ఉంది. చెప్పలేము. రేపటికి ఒకరిది అంటే ఇమాన్యుల్ది ఒకటి పెండింగ్ పెట్టచ్చు, రేపటికి పెండింగ్ పెట్టేసి మిగతాదంతా కూడా చూపించే ప్రయత్నం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే రేపు క్యాప్టెన్సీ టాస్క్ అండ్ ఇమాన్యుల్ది ఒక సెంటిమెంట్, వాళ్ళ మదర్ వచ్చేది ఒకటి చూపించేసి క్లోజ్ చేస్తారేమో అని అనుకుంటున్నా. అండ్ ఒక డౌట్ మెన్షన్ చేస్తున్నారు, అంటే ఎప్పుడైనా విన్నర్ది లాస్ట్ వేస్తారు కదా, విన్నర్ అని చెప్పి ఇమాన్యుల్ని అనుకుంటారు, అందుకే లాస్ట్ దాకా గుంజిరా అంటే అట్లనేం కాదు. నాకైతే అట్లేం అనిపించలేదు. తను చదివి ఫస్ట్ వేసిరంటే కాదు, విన్నర్ కాదు. ఇమాన్యుల్ లాస్ట్ వేసిందంటే విన్నర్ అయ్యిండొచ్చేమో. కళ్యాణ్ ప్రోమో ఆపుతున్నారంటే విన్నర్ అవుతాడేమో. ఇట్లాంటి ఏం లేదబ్బా. వాళ్ళకి అంటే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి, ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తారు అని అనుకుంటున్నారో వాళ్ళకి సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు. అంతే అంతకుమించి ఇంకేం లేదు. దీన్ని బట్టి మనం విన్నర్ అని డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఇంకో 4 వారాల ఆట ఉంది. ఎస్పెషల్లీ 3 వారాల ఆట ఉంది మెయిన్గా. నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, 3 వారాల ఆటే అబ్బా. లాస్ట్ వీక్ ఏముండదు, అంత టైం పాస్ అవుతుంది ముచ్చట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ అంతా కూడా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గా అని ఆడుకోవాల్సి, బొమ్ బొమ్ చక్ చక్ బొమ్ బొమ్ చక్ చక్ అనుకోవాలి. అంతకుమించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ వీక్, ఆ 2 వారాలు గట్టిగా కీలకమైన ఆట ఉంటుంది. రైట్, ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.